బైబిల్లో మనం ఒక అద్భుతమైన సంఘటన మనం చూడొచ్చు. ఆ అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఒక్కసారి బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు. మాథ్యూ చాప్టర్ 20 వర్సెస్ 6 and 7. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. నెక్స్ట్, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. నెక్స్ట్, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకొనిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటలో పనిచేయడం కోసం కొంతమంది పని వాళ్ళని తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు ఉదయాన్నే వెళ్ళేటప్పటికి చాలామంది పనివారు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా తోటలో పని చేయాలయ్యా, నా ద్రాక్ష తోటలో మీరేమైనా పని చేస్తారంటే, మీ తోటలో పని చేయాలంటే మాకు ఒక దేనారం ఇవ్వాలండి, అంటే ఒక ₹10 ఇస్తే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలికి వస్తామన్నాడు. వెంటనే ఈ యొక్క యజమాని ఏం చేశాడంటే, నా తోటలో పని చేయడానికి మీరు రండి అన్నాడు. ఉదయాన్నే వచ్చేసారు. వారందరూ కూడా వచ్చి తోటలో పని చేసేస్తూ ఉన్నారు. అయితే ఈ యజమానుడు ఏం చేశాడంటే 9 గంటలకి మరలా మార్కెట్లోకి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మీరు చూసారు ఎప్పుడైనా ఉదయాన్నే మనకి MVP కాలనీ అక్కడ అందరూ క్యారేజీలు, పలుగు, పార అన్నీ పట్టుకొని నించుంటారు. ఎవరేం పని పెడితే వాళ్ళతో లారీయో, వ్యానో, కారో, ట్రాక్టరో ఏదో ఒకటి ఎక్కేసి ఆ రోజు అక్కడ కూలి పని చేసుకోవడం కోసం. కొన్నిసార్లు మనం చూస్తే మధ్యాహ్నం అయినా సరే కొంతమంది అలా క్యారేజ్ పట్టుకొని అలాగే ఉంటారు, నన్ను ఎవరైనా పెట్టుకుంటారేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఉదయాన్నే పెద్ద పనులు కొంచెం బేరం ఆడుకొని మాకు ₹1 ఇస్తే నేను వడబడ్డారంట. వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ద్రాక్ష తోట యజమాని మరలా వచ్చాడు. 9 గంటలకు అక్కడ కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా, నాకు ఎంత ఇవ్వాలంటే అంత ఇస్తాను, మీరు రావడానికి సిద్ధమేనా? ఓకేనయ్యా రండి అన్నాడు. 9 గంటలకు కొంతమంది వచ్చి పనిలో జాయిన్ అయ్యారు. తర్వాత యజమాని ఏం చేశాడంటే మరలా 12 గంటలకు వెళ్ళాడు. 12 గంటలకి కూడా ఇంకో కొంతమంది అలా క్యారేజ్లో పట్టుకొని అక్కడే ఉన్నారు. మీరు కూడా నా పొలంలో పని చేయడానికి రండి అన్నారు. వాళ్ళు ఎవరు ఇంక భారం అట్లా వాళ్ళు కూడా వచ్చేసారు. 12 అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మరలా యజమాని వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ 3 o'clockకి కూడా ఇంకా కొంతమంది పలుగు, పార, క్యారేజ్ పట్టుకొని అలాగే ఉన్నారు. అయ్యో మిమ్మల్ని ఎవరు పెట్టుకోలేదా, నా పొలంలోనికి రండి, ఎంత ఇవ్వాలంటే ఎంతో కొంత ఇస్తాను, పదండి అన్నాడు. ఓకేనయ్యా అని చెప్పి మధ్యాహ్నం 3 గంటలకు కూడా వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు మరలా యజమాని వచ్చాడు. 5 గంటలకు కూడా ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఉపాధి లేదు, అతనికి ఆశ్రయం లేదు, అతనికి పెట్టేవాడు లేడు, అతని పట్టించుకునేవాడు లేడు. అతనికి ఇంకా సాయంత్రం కుటుంబానికి ఏం పెట్టాలో తెలియదు, తన బిడ్డలకి ఏం క్యారేజ్ తీసుకెళ్లాలో తెలియదు, ఏం ప్రావిజన్స్ తీసుకెళ్లాలో తెలియదు. ఇంకో గంటలో పనే అయిపోయి అందరూ జీతాలు పట్టుకొని సరుకులు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతే ఈ 5 గంటల నుంచి ఉన్న ఇంకో గంటలో వారికి ఇంకా మొత్తం అంతా క్లూజ్ అయిపోయినా వారికి ఇంకా ఇంటికి ఏం తీసుకెళ్ళాలో తెలియక అక్కడి నుంచి ఉంటే సాయంత్రం 5 గంటలకి యజమాని అక్కడికి వచ్చాడు. వచ్చేమన్నాడు తెలుసా, మిమ్మల్ని ఎవరు పెట్టుకోలేదు సార్, ఇంకో గంటలో ఇంటికి వెళ్ళిపోవాలి సార్, ఇంట్లో పిల్లలకి ఏం పెట్టాలో కూడా మాకు తెలియదు సార్ అంటే ఈ యజమాని ఏమన్నాడు తెలుసా, నిరాశపడుతున్నారా, నా పొలంలోనికి రండి, నేను ఏం చేయాలో అది మీకు చేస్తానన్నాడు. సాయంత్రం 5 గంటలకి కొంతమంది పొలంలోకి వచ్చారు. 6 గంటలకి పని క్లోజ్ అయిపోయింది. అందరు చేతులు కడుక్కుంటూ ఉంటే ఈ యజమానుడు ఏమన్నాడు తెలుసా, పనివాడిని పిలిచి, ఈ పనివారిని అందరిని పిలవండి, సాయంత్రం 5 గంటలకు వచ్చినాడు మొదలుకొని ఉదయం 6 గంటల నుంచి చేసేవారు అందరికీ ఒకటే కూలి ఇవ్వండి, అందరికీ ₹10 ఇవ్వండి అని చెప్పన్నాడు. అంటే ముందు ఎవరికి ఇస్తున్నారు తెలుసా, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఇస్తుంటే ఉదయం 6 గంటలకు బేరం ఆడుకొని వచ్చిన పెద్ద పనులు చూడడం మొదలుపెట్టారు. వీళ్ళకే అంత ఇచ్చేస్తున్నారంటే మాకెంత ఇచ్చేస్తారో అని చెప్పి వాళ్ళకేం చేశాడు, అదే ₹10 ఇచ్చాడు. ఇది అన్యాయం దగా అన్నాడు. ఏంట్రా అన్యాయం దగా, మీరు నా దగ్గర బేరం ఆడుకొని మీరు వెళ్ళారు, మీకు ఇచ్చింది మీకు ఇస్తాను, నేను మంచివాడిని అయినందున మీకు మంటగా ఉందా అన్నాడు. ఆ మంచి యజమానుడు ఏం చేశాడు తెలుసా, ఉదయం నుంచి వారి జీవితంలో డిలే అయిపోతున్నా, 9 అయినా వారి జీవితంలో ఆలస్యం, ఇంకెవరు రారు, నా జీవితం ఇంతే, 12 అయినా డిలే అయిపోతుంది, ఇంక నా జీవితం అంతే, 3 అయిపోయింది, ఇంకెవరు నా జీవితాన్ని బాగు చేస్తారు, డిలే అయిపోతుంది, సాయంత్రం 5 అయిపోయింది, ఇంకెప్పుడు నా జీవితంలో దేవుడు ద్వారం తెరుస్తాడు అనుకుంటే అప్పుడు వచ్చారు మంచి రాజు. వచ్చేమన్నాడు తెలుసా, మీరు రండి అని చెప్పన్నాడు. ఉదయం నుంచి ఎంతైతే కష్టపడి సాయంత్రం వచ్చేటప్పటికి సంపాదించాడో,
ఇంతకాలం కూడా అలా డిలే అయిపోయినా సరే దేవుని కొరకు సహనంగా కనిపెట్టుకుంటే ఈ వ్యక్తికి కూడా లాస్ట్ 1 hour వచ్చినప్పటికీ కూడా అంతకాలం నుంచి కష్టపడినోడికి అంత ఇచ్చాడో ఈ వ్యక్తికి కూడా దేవుడు అంతే ఇచ్చాడు. అది మన దేవుడు మన జీవితంలో చేసేది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. సో కనుక కొంతమంది కొన్ని సంవత్సరాలుగా మేలులు పొందుతూ ఉంటే నువ్వు అలాగే ఉండిపోయినప్పుడు నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రభు, నా జీవితంలో ఈ ఆలస్యం అంటే ఇంతేనా అని. కానీ నువ్వు నిరాశపడకూడదు, కృంగిపోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. దానికి బదులుగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుని కొరకు సహనంతో నువ్వు కనిపెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే దేవుని కొరకు సహనంతో నువ్వు కనిపెట్టుకుంటావో కొన్ని సంవత్సరాలుగా అందరికీ ద్వారాలు తెరవబడుతున్నాయి, కానీ నీ జీవితంలో ఆల్రెడీ సూర్యుడు అస్తమించేస్తున్నాడు, ఇంకెప్పుడు అని నువ్వు అనుకునే సమయంలో ఆ మంచి రాజు నీ జీవితంలోకి వస్తాడు. వారు అన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన అదే పోర్షన్ ఇంతకాలం ఎంత డిలే అయిపోయిన నువ్వు అలా నించునో చూసావా, నీ జీవితంలో కూడా అంతే నీకు కూడా ఇస్తాడు. అందుకోసమని దేవుడు సంవత్సరాలని, నెలల్ని అన్నిటిని కలిపి కంప్రెస్ చేసి ఒక్క రోజులో దేవుడిని ఆశీర్వదిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా?